పూరా లోకల్ 33,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది పేదవాళ్ళపైన మనకుండే కమిట్మెంట్. 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. నెంబర్ 2, తల్లికి వందనం చెప్పాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తే, ఇటీవల కాలం నేను వెళ్తే 7 మంది పిల్లలుండే ఒక తల్లి వచ్చి నాకు 1,05,000 రూపాయలు వచ్చాయంటే చాలా సంతోషం కలిగింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దీనివల్ల అటెండెన్స్ పెరిగింది. ఎడ్యుకేషన్లో పెను మార్పులు రాబోతున్న హ్యూమన్ రిసోర్సెస్కి. ఒకప్పుడు నేను చూశాను, బడికి పోదాం, లేకపోతే అనేక ప్రోగ్రామ్ బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టి పిల్లల్ని తీసుకురావడం చాలా నానా ప్రయత్నాలు చేశాం. ఈరోజు ఆటోమేటిక్గా పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే స్త్రీశక్తి, చాలామంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఈరోజు స్త్రీశక్తి వల్ల చాలామంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని. కాదు. ఈరోజు నేను ఇప్పుడే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించేవాడిని. భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం. 50% ఫిమేల్. 50% ఫిమేల్ని వంటింటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే 50% ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్. వాళ్ళకు కూడా ఎంచోపైన మీకేం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైన్డ్ కావడం, లేకపోతే వాళ్ళకు ఉండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్గా ముందుకు పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్కి. నేను 33% రిజర్వేషన్స్ పెట్టాం. టీచర్సు, కండక్టర్లు, లేకపోతే అన్ని ఉద్యోగాల్లో 33% దీనికి పెట్టాం. దట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. టుడే డాక్రా సంఘాలు, ఆల్ ఇల్లిటరేట్ ఉమెన్, దే ఆర్ ఎ బిగ్ ఫోర్స్, బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ. దగ్గర 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ కానీ, ఒక 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక చిరు ప్రయత్నమే, చిన్న ప్రయత్నం. ఈరోజు మనం ఇచ్చినటువంటి స్త్రీశక్తి ఫ్రీ బస్, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ, ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ టోటల్గా మార్పు తీసుకొస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూలుకు పోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా, లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా, వేరియస్ యాంగిల్స్లో ఇది పనిచేస్తుంది. దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆర్టీసీ కూడా అభినందనలు. 90% పైన పెరిగింది ఆక్యుపెన్సీ, 90+ పెరిగింది.